మనకి దొరికిన అవకాశము, మనకు దొరికిన ధన్యత, మనకు దొరికిన ఐశ్వర్యము ఏంటిదంటే ఈ భూ సముద్ర మందిరంలో ప్రవేశించడం కాదండి. అర్థమైందా? భూ సముద్ర మందిరం ప్రవేశించడం కాదు, భౌతిక సముద్ర మందిరం ప్రవేశించడం కాదండి. పరలోకములోకి ప్రవేశించే ధన్యత మనకు దొరుకుతుంది. హల్లెలూయా. అదే కాకుండా మనమే ఆ యొక్క ఆలయముగా పరిశుద్ధ స్థలముగా ఉండే ధన్యత మనకు లభిస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమే ఏమవుతున్నాం? దేవుని ఆలయం అవుతున్నాం. దేవుడే మనకు నివాసం చేసేటువంటి ఒక ధన్యత మనకు దొరికింది. దేవుని నివాస స్థలముగా ఉండేటువంటి ధన్యత మనకు దొరికిందండి. ఇది ఆయన యొక్క కృప అంటే. దాని పరిశుద్ధ గ్రంథం రాయబడింది అంటే కృపా మహదైశ్వర్యము. ఏంటంట? కృప ద్వారా దొరికిన మహదైశ్వర్యము. ఇంకా దానికి ఇంకా ఒక లెవెల్ దాటి ఒక మాట చెప్తుంది ఏంటంటే శోధింప సఖ్యము కాని మహదైశ్వర్యం అంట. ఏంటండి? శోధింప సఖ్యము కాని మహదైశ్వర్యము. ఆ ఐశ్వర్యము మనం పొంది ఉన్నాము. ఇది గ్రహించిన వారు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శోధింప సఖ్యము కాదంటే ఏంటిది? ఈ లోకంలో ఎంత పెద్ద ఐశ్వర్యవంతుడైనా ఇంత ఐశ్వర్యం ఉందని లెక్క కడతారు. అర్థమైందండి? ఇన్ని బిలియన్ డాలర్లు, ఇన్ని ట్రిలియన్ డాలర్లు అని లెక్క పెడుతున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఎంత గొప్ప ఐశ్వర్యవంతులం అయ్యామంటే దాని శోధింప సఖ్యము శోధించ సఖ్యం అంటే ఏంటిది? నువ్వేం చేయలేవు, దాన్ని ఊహించలేవన్నమాట. నువ్వు ఊహించలేనటువంటి ఐశ్వర్యమును మనం పొంది ఉన్నామండి. హల్లెలూయా. వింటున్నారండి? ఎట్టి ఐశ్వర్యం పొంది ఉన్నావు? శోధింప సఖ్యము కాని మహదైశ్వర్యము. అందుకొరకే యేసు ప్రభు దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడంట. తర్వాత ప్రియమైన బిల్లారా, ఇంకొక విషయం ఏంటండి? మనందరం ఏం చేశాం? మనము యాజకులుగా చేశాడు. ఏమైంది? మనం అందరము యాజకులముగా డైరెక్ట్ ఎక్కడికి పోవచ్చు? దేవుని దగ్గరికి పోయి హక్కు దొరికింది. అదే ఒక సేవకుడిగా ప్రియులారా మా యొక్క పని ఏంటిదంటే మీకు దేవుని పరిచయం చేసే బాధ్యత, దైవ ఐశ్వర్యాన్ని ఏం కావాలి? చూపించే బాధ్యత. పాస్టర్లు దేవుడు కాదండి. విషయం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ప్రతి విశ్వాస ఎవరితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి? దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. దేవుని సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. విషయం బాగా అర్థం చేసుకోవాలండి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నీకు నాకు మన మధ్యలో ప్రియులారా దేవునికి మనకు మధ్యలో మధ్యవర్తి ఒక్కడే. ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి నరుడు. కొంత చరిత్ర కూడా ఉదయకాలం మనం చెప్పుకున్నాం ప్రియమైన బిడ్డలారా. ఆ మాట ఇక్కడ తిమోతి రాసిన పత్రిక ప్రియమైన బిడ్డలారా 1 తిమోతి రాసిన 2వ అధ్యాయము 3-5వ వచనం చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తును నరుడు. యేసు క్రీస్తు అనే నరుడే మనకెవరు? మధ్యవర్తి అయి ఉన్నాడు. అందుకే మన ప్రార్థనలు కానీ ఏది కానీ యేసు నామములో చేస్తాము. హల్లెలూయా. యేసు నామములో ఎవరికి చేస్తాం ప్రార్థన? ఎవరు చేస్తారు? తండ్రి అయినా దేవునికి చేస్తాం. ప్రార్థన చేయించేవాడు పరిశుద్ధాత్ముడు. ఏ నామములో చేస్తున్నామో? యేసు నామములో చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం? తండ్రి అయిన దేవునికి చేస్తున్నాం. అర్థమైందండి? ఇది ఒక నిధి అన్నమాట.
ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే నా నామములో ఏది అడిగినా మీకేం చేస్తాను, అనుగ్రహించబడతాను. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.